ఇవాళ క్షమాపణ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. అయితే యేసు ప్రభు యూదాని క్షమించారు. అందరిని క్షమించారు. యూదాని ముఖ్యంగా అతన్ని చంపడానికి ఆహ్, హ్మ్, అతన్ని 30 నాణాలకు కొని అమ్ముడుపోయి చంపడానికి మంచి చేసిన యేసు ప్రభుని ఏం కీడు చేయలేదు యేసయ్య యూదాకి. కానీ ఆయన చంపాలని కోరుకున్న అతన్ని కూడా స్నేహితుడా అని పిలిచి క్షమించారు. ఇక్కడ చూస్తే దావీదుని చూస్తే సౌలుని క్షమించాడు. రాత్రి పగలు హింసిస్తూ వెంటాడి అతన్ని చంపాలని కారణం లేకుండా చంపాలని చూసే సౌలుని దావీదు క్షమించాడు. అక్కడ యాకోబు చూస్తే యాకోబు ఈసావుని మోసం చేసిన ఈసావు క్షమించాడు. యాకోబు కూడా ఈసావుని. సో చూస్తుంటే జోసెఫ్ చూసారా, జోసెఫ్ తన బ్రదర్స్ తనని గుంటలో వేసి చంపాలనుకున్నారు. ఆయనను యోసేపు అన్నదమ్ముళ్ళని అందరినీ క్షమించారు. సో బైబిల్లో ఎక్కడ కానీ క్షమించకుండా ఉండని బ్రదర్స్ అండ్ అక్క చెల్లెళ్ళు కానీ అన్నదమ్ములు కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ కనిపించరు. తన సొంత ఫ్యామిలీ మెంబర్స్ని అయినా క్రైస్తవులనైనా ఇతరులనైనా క్షమించని వారు ఏంటంటే